అందరికి నమస్తే. మీకు అందరికి తెలుసు, ఇద్దరు డైనమిక్ పోలీస్ ఆఫీసర్లని ఐపీఎస్లని సడన్గా ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. ఏమైందో అనుకున్నాం. అసలు వీళ్ళని తీసుకొచ్చినప్పుడేమో మామూలుగా తెలియదు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కమిషనర్గా తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మామూలుడు కాదు, ఈ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో తెచ్చిన పోలీస్ ఆఫీసర్లంతా బద్మాషులు, ఈ పోలీస్ ఆఫీసర్ మాత్రం చాలా సొక్కమైన ఆయన. ఈయన రేవంత్ రెడ్డి జనాల కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన కోసం, పోలీస్ డిపార్ట్మెంట్కు జనాలకు మధ్య కొంత ఏమంటారు గౌరవం పెంచనికే పోలీస్ డిపార్ట్మెంట్ మీద తెచ్చిండ్రు. గతంలో పోలీస్ ఆఫీసర్లంతా బీఆర్ఎస్కు అంతకుముందు ఉన్న గవర్నమెంట్కు ఒత్తాస పలుకుతున్నారు కాబట్టి పెద్ద గొప్ప నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఆకాశానికి ఎత్తింది ఆయన మీడియా, ఆయన మనుషులు, ఆయన సోషల్ మీడియా. తీరా చూస్తే సంవత్సరం కాకముందే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని తప్పించారు. నిజానికి కొత్తకోట శ్రీనివాస్ గారు డైనమిక్ ఆఫీసర్, సివి ఆనంద్ కూడా డైనమిక్ ఆఫీసర్, నో డౌట్ దానిలో. ఆయన ఏసీబీ డీజీగా పోయిన తర్వాతనే కదా ఏసీబీ ఇంత యాక్టివ్ అయింది. అందరూ అన్నారు పాత గవర్నమెంట్ కన్నా కొత్త గవర్నమెంట్లో ఏసీబీ బాగా పనిచేస్తుంది. చాలామంది ఈ లంచం అనే ఒక దాంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా కూడా ఏసీబీని కాంటాక్ట్ అయ్యారు చాలామంది ఈ మధ్యకాలంలో. అందుకే చాలా ఏరియాలో చాలా ఆఫీసులలో గవర్నమెంట్ ఉద్యోగులు దొరికిపోయారు ఏసీబీకి లంచాలు తీసుకుంటూ. ఇప్పుడు ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన తీసుకుపోయి హైదరాబాద్ కమిషనర్ చేసిండ్రు. ఈయన తీసుకొచ్చి కొత్తకోట శ్రీనివాస గారు తీసుకొచ్చి, మీకు తెలుసు ఆల్రెడీ నిన్ననే చెప్పిన వార్త ఇది, విజిలెన్స్ డీజీగా పట్టుకొచ్చారు. రైట్. ఇప్పుడు ఏంది అసలు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఏమైంది, ఉన్న ఫలంగా ఏం జరిగింది, అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చాలా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగితే ఫైనల్గా ఒక అవుట్కమ్ అయితే పొలిటికల్లో జరుగుతున్న చర్చ ఇది. పొలిటికల్ టీంలలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే దీని వెనుక ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఎంఐఎం వాళ్ళే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ కమిషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించిండ్రు. ఎంఐఎం ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అనే విషయాన్ని పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంది అసలు ఎంఐఎంకి ఏంటి తిప్పలు? శ్రీనివాసరెడ్డి ఏం చేసిందంటే, శ్రీనివాసరెడ్డి ఒక పని చేసిండు. ఓల్డ్ సిటీలో రాత్రి 10:30, 11 తర్వాత తెల్లవారుజామున 4 వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు యూత్. అసలు వాడ అంతా నాకు తెలిసి ఆ అన్నోన్ పర్సన్, లేకపోతే ఆ ఏరియా తెలియని వాళ్ళు, లేకపోతే హైదరాబాద్ సంబంధం లేని వాళ్ళు, ఇంకా లేకపోతే ఇంకేదనో ఇన్నోసెంట్గా తెలియకుండా కనుక 11 తర్వాత ఓల్డ్ సిటీకి పోతే ఇంకా మళ్ళీ తిరిగి వస్తామా అన్న డౌట్ క్రియేట్ అయ్యేటట్లు అక్కడ వాతావరణం కనిపిస్తుంది. అట్లాంటి వాతావరణాన్ని సిపి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారంటే కంట్రోల్ చేశారు. 11 తర్వాత ఎవరైనా గుంపులు కనిపిస్తే తీసుకుపోయి లోపలేసి బొక్కలు ఎరగొట్టి మక్కెలు ఎరగొడతామని చెప్పారు శ్రీనివాసరెడ్డి. ఓల్డ్ సిటీ మీద ఒక ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. చేస్తే అది ఎంఐఎంలకు నచ్చలేదు. ఆ రోజే ఎప్పుడైతే పోలీసు వాళ్ళు పోయి అనౌన్స్ చేసినారో ఓల్డ్ సిటీలో 11 తర్వాత ఎవరు గుంపులు తిరగొద్దు, 11 తర్వాత షాప్స్ ఏవి ఓపెన్ ఉండొద్దు అని పోలీసులు అనౌన్స్ చేసిన రోజే అసదుద్దీన్ ఒక పక్క, అక్బరుద్దీన్ ఒక పక్క గయ్యన లేచిన ప్రభుత్వం మీదకి. ఇదేంది మాకో రూలు మీకో రూలా? ఓల్డ్ సిటీలో అయితే 12-1 దాకా ఉంటాయి, మా దగ్గర 11 o'clock మూసేపిస్తారా అని. ఓల్డ్ సిటీలో 12-1 దాకా ఉన్న ఏడ లొల్లి కాదు, ఎవరిని లొల్లి పెట్టరు, ఎవరిని ఏం చేయరు. ఓల్డ్ సిటీలో 10 తర్వాత నాన్ లోకల్ పర్సన్ అంటే ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆయన కాకుండా వేరే వాళ్ళు పోతే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు, నేనేం చెప్పాలని అవసరం లేదు. అట్లాంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. ఇక ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఎంఐఎం వాళ్ళు బాజాబ్తా ఓపెన్గా చెప్తున్నారట, ఎవరా సిపి ఆయన ఫోన్ ఎత్తలేడు అని. అంటే వీళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లు ఎత్తలేడంట. ఈ ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుంది సిపితోనంటే, ఈ రకరకాల కేసులు ఉంటాయి, రకరకాల కిరికిర్లు ఉంటాయి, వాటన్నిటి నుంచి విడిపించాలి. ఆ కేసులు పెట్టొద్దు. వీళ్ళు పోయి వాళ్ళని కొట్టినా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళని రక్షించాలి. ఎంఐఎం వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవద్దు, ఓల్డ్ సిటీని వదిలేయాలి. ఓల్డ్ సిటీని హైదరాబాద్ అనే చిత్రపటంకి వెళ్ళి తీసి పక్కన పెట్టాలనేది ఎంఐఎం వల్ల ఆశ. ఈ పోలీసులు, కలెక్టర్లు, ఆఫీసర్స్ చూసినాం కదా, కరెంట్ బిల్లు పోతే మీద ఎగబడి కొట్టిరి, వాటర్ బిల్లులు రావు, వాటర్ ట్యాక్స్, ఇంటి ట్యాక్సులు కట్టరు, ఎవడు పోవద్దు, పోతే తంతరు. ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఏదో టైట్ చేసే వరకు వీళ్ళకు సుల్కుమన్నది అని మా ఫోన్లు ఎత్తలేడని కంప్లైంట్ చేసిరట. ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసినట్ట ఎంఐఎంలు, మా ఫోన్లు ఎత్తలేడు సిపి శ్రీనివాసరెడ్డి, మాకు అన్ని రకరకాల కేసులు అవుతున్నాయి, ఎప్పలేని టైట్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలో, మా పిల్లలందరూ కూడా నారాజు అవుతున్నారు. ఎందుకు నారాజు అవుతున్నారు? తెల్లవారుదాం తిరగాలి. వాళ్ళు 1 గంటకో 2 గంటలకో తిని అటుకెళ్ళి బండ్లు వేసుకొని చక్కాలు కొట్టుకుంటే తిరిగి పోవాలి. ఓల్డ్ సిటీలో అదే ఉంటుంది వాతావరణం. అట్లాంటి వాతావరణం లేదు ఇప్పుడు.
కాబట్టి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి మీద ముఖ్యమంత్రి గారికి ఆయన్నే హోంమంత్రి కాబట్టి ఆయన కంప్లైంట్ చేశారు. ఏంది మాకు ఈ తిప్పలు, కొత్తగూడ శ్రీనివాసరెడ్డి మనం పరిచయం చేస్తున్నాడు అని. ఇక దాంతోనే మరి ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారో, ఎంఐఎంఏ ఇంపార్టెంట్ అనుకున్నారో ఏమో ట్రాన్స్ఫర్ చేశారు. పాపం ఎవ్వరూ ఊహించలే. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు హైదరాబాద్ కమిషనర్గా ఉంటారు. ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా సెటరైట్ చేస్తారు. ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిజంగానే పోలీసులకు జనాలకు గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే చూసినాం కదా, పోలీసు వాళ్ళు ఎవరైతే ఎక్స్ట్రాలు చేస్తారో వాళ్ళు తోకలు కట్ చేసి పడేసిండు. చాలా కేసులు బయటకు వచ్చినాయి. లంచాలు అడిగిన కేసులు బయటకు వచ్చినాయి. ఈ కంప్లైంట్ చేయకపోయిన మహిళల మీద పోలీసులు వ్యవహరించే తీరు బయటకు వచ్చింది. కొంతమంది మహిళలకు అసభ్యకరమైన ఫోన్లు, అసభ్యకరమైన మెసేజ్లు, అసభ్యకరమైన ఫోటోలు పంపిన పోలీసు వాళ్ళు బయటకు వచ్చిర్రు. వాళ్ళందరినీ తీసి పడేసిండు. ఉక్కుపాదం ఓపెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసే పని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టార్ట్ చేసిండు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒకటేసారి దానిలో ఉన్న మొత్తం హోమ్ గార్డ్స్ కానించి సిఐ వరకు మొత్తం అందరిని ప్రక్షాళన చేసిన, అందరిని లేపడేసిన ఒక్కడే రోజు. ఏదో సినిమాలో జరిగినట్టే జరిగింది మొత్తం. మంచిదే అది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు గౌరవం పెరగాలంటే ఆయనతో మాత్రం ఉండాలి. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు టైట్ అయ్యేసరికి ఎంఐఎంలకు ఊపిరి ఆడాలి. ఎంఐఎంలు కంప్లైంట్ చేసిర్రు, రేవంత్ రెడ్డి గారు తీసేసిండ్రు. ఇది జరిగింది కథ. ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో, ఏం అర్థం చేసుకోవాలనో నాకు తెలిసి ఇక్కడ మొత్తం వ్యవస్థలను చంపే ప్రయత్నాలు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఎవరో హైదరాబాద్ కమిషనర్ వచ్చిండు సివి ఆనంద్, ఆయన గట్టిగా పోతాడా? గట్టిగా పోతే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాడు. ఏముంటుంది? ఇక ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. ఏ ఎంఆర్ఓనో ఎవరికో కాంగ్రెస్ లీడర్కి పని చేయకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఆయన కంప్లైంట్ చేస్తే. ఏ ఎస్ఐయో కాంగ్రెస్ ఆయన తప్పు చేసినా సరే ఆయన మీద కేసు పెట్టాలి, తప్పు చేసినా కూడా. కానీ కేసు పెడితే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అట్లే దీని అర్థం ఏంది? దీని పరమార్థం ఏంది? దీని పరమాణం ఏంది? ఇది స్వేచ్ఛ. ఇది స్వేచ్ఛ. మనం కోరుకున్న స్వేచ్ఛ ఇదే మనకు కావాల్సింది. బరాబర్. ఇక పోలీసు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, తెలంగాణ హార్ట్, గుండె హైదరాబాద్ హార్ట్. ఆ సిపికే దిక్కు లేదు. ఆ సిపిఏ కఠినంగా ఉంటాడని చెప్పి తీసి పడేసారు. తెచ్చిపెట్టింది కఠినంగా ఉంటాడు, మొత్తం చేస్తారని. కానీ ఎవరో ఆబ్జెక్షన్ పెడితే, ఎవరికో నొప్పి వస్తే తీసేసిండ్రు. ఇక ఎవరు ఆఫీసర్లు ధైర్యంగా పనిచేస్తారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎందుకు పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఇక నీతిగా ఎందుకు పనిచేయాలి, నీట్గా ఎందుకు పనిచేయాలి, గట్టిగా ఎందుకు పనిచేయాలి? అవసరం లేదు. రాజకీయ నాయకులతో పాటు మనం కూడా వరదల పట్టి కొట్టుకోపోవాలి, జనం కూడా ఏట్ల పట్టి కొట్టుకుపోతారు. అట్లే ఉన్నది దీని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.